2026 మార్చి ఎండింగ్ కల్లా ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకుండా చేస్తామని బీజేపీ గవర్నమెంట్ అంటూ ఉంది. అసలు ఏం జరుగుతుంది సార్? 2026 కల్లా మావోయిస్టు మ, ఉద్యమాన్ని తుడిచివేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. అయితే ఇది ఒక మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచివేయడం కోసమే ఇది జరగడం లేదు. అది ప్రధానమైన అసలు దేశంలో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీలను కానీ ఈ కార్పొరేట్ల కోసం చేస్తున్న ఆ, పథకాలను దేన్ని కానీ దానికి ఎటువంటి ప్రతిఘటన ఉండకూడదు, దానికి ఎటువంటి ప్రతిపక్షం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి. అందులో ఈ ప్రతిఘటనకంతటికీ మావోయిస్టు ఉద్యమం ఒక కేంద్రంగా ఉండగలిగే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఇంత దారుణంగా విరుచుకుపడి దీన్ని ఇచ్చేస్తుంది. ఇది ఒక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాలసీ మాత్రమే కాదు, దీని వెనకాల తప్పనిసరిగా అమెరికా సామ్రాజ్యవాదులు వీళ్ళ అమెరికా అంటే బహుళజాతి కంపెనీలు ఆ కార్పొరేట్లు వాళ్లకు ఈరోజు భారతదేశంలో ఉన్న పెద్ద ఎత్తున ఉన్న మినరల్స్ ఇవన్నీ కావాలి. ఆ మినరల్స్ వాళ్ళకు అందకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న బలమైన ప్రతిఘటన ఉద్యమంలో మావోయిస్టు ఉద్యమం ఒకటి. నిజానికి వేరే చోట్ల కూడా ఎన్నో చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ వీటన్నిటికీ చాలా నిలకడగా బలంగా దీని వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం మావోయిస్టు ఉద్యమం. అందుకోసం ఈ ఉద్యమాన్ని తుడిచివేయాలని చూస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రకృతి సంపద అంతా కార్పొరేట్లకు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగం ఇది. అంతేకాకుండా అసలు సోషలిస్టు భావజాలాన్ని, భారతదేశంలో సమసమాజం అనే భావజాలాన్ని కూడా తుడిచిపెట్టాలని. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వం. ఈ భాజపా ప్రభుత్వం అంటే దానికి ఉన్నది మనువాద భావజాలం, బ్రాహ్మణ భావజాలం. దాంట్లో బ్రాహ్మణ భావజాలం, మనువాద భావజాలం అంటేనే తమ కింద ఎన్నో శక్తులు ఉండాలి, ఎంతో అంటే మొత్తం ప్రజలంతా ఒక చిన్న సెక్షన్కి సేవలు చేస్తూ ఉండాల్సిన ఉంది అనే భావజాలం అది. కాబట్టి ఈ ప్రతిఘటన అనేది భావజాల పరంగానే, సైద్ధాంతికంగానే అసలు ఈ సంఘ పరివార శక్తులు అవి జీర్ణించుకోలేని విషయం. అందువల్ల కూడా దేశంలో ఆ భావజాలను మొత్తంగా తుడిచిపెట్టాలనేది కూడా అందుకోసం కూడా ఈరోజు జరుగుతుంది. అందుకే ఒక సాయుధ పోరాటాల గురించి అమిత్ షా మాట్లాడడం లేదు. ఏ చిన్న ప్రతిఘటన జరిగినా కూడా వీళ్ళు అర్బన్ మావోయిస్టులు అని అంటున్నారు, వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని అంటున్నారు. ఎందుకంటున్నాడు? అసలు ఆఖరికి కాంగ్రెస్ను కూడా, రాహుల్ గాంధీని కూడా ఈయన అర్బన్ నక్సలైట్ అని అంటున్నారు. మాట్లాడే వాళ్ళందరినీ ఇప్పుడు ఢిల్లీలో మారుతి వర్కర్స్ స్ట్రైక్ చేస్తే వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని అంటున్నారు. అంటే ఏ కార్మికులు పోరాటం చేసినా, అంతకుముందు మనం చూసాం రైతాంగం పోరాటం చేస్తుంటే ఆ రైతాంగాన్ని వీళ్ళు ఖలిస్తానీవాదులు, వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు అర్బన్ నక్సల్స్ అంటే ఇట్లా అంటే సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళని పట్ల గురించి మాత్రమే వీళ్ళు ఏదో రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని మాట్లాడడం లేదు. సాధారణంగా తమ హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా ఎంత దారుణంగా నిర్బంధాన్ని అమలు చేస్తున్నాం అనేది మనం గత 10 ఏళ్ళు అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. ఆసన్న మల్లలు అని చెప్పుకోవచ్చా? అంటే ఇది వీళ్ళతో మాత్రమే మొదలు కాలేదు. ఆపరేషన్ కగారు అనేది అంతకు ముందు నుంచే మొదలైంది. అందులో భాగంగా ఒక ఇది కూడా ఎక్కడో ఒక చోట అందులో అంతర్భాగమైంది. అంటే ఆపరేషన్ కగారు అనేది వీళ్ళు లొంగిపోయింది సెప్టెంబర్లో. ఆపరేషన్ కగారు 2024లోనే మొదలైంది. అంతకు ముందు నుంచే అంటే ఆపరేషన్ కగారు కాక ముందు నుంచే ఒక సల్వాజుడం జరిగింది, గ్రీన్ హంట్ జరిగింది, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ అనకొండ, ఇట్లా గత 15-20 ఏళ్ళుగా నిజానికి చెప్పాలంటే 2010-2009 నుంచి, అంటే అసలు మావోయిస్ట్ పార్టీ ఏర్పడి నుంచే ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ ఇది భారతదేశ ఇంటర్నల్ సెక్యూరిటీకి అతిపెద్ద థ్రెట్ అని అన్నాడో అప్పటి నుంచే అది భారతదేశ సార్వభౌమత్వానికి ఇంటర్నల్ థ్రెట్ కాదు, దోపిడీకి, భారత కార్పొరేట్లు చేస్తున్న దోపిడీకి థ్రెట్ అది. అందుకోసం అని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి 2-3 దశాబ్దాలుగా ఏదైతే నిర్బంధాన్ని వరుసగా అమలు చేస్తూ వస్తున్నారో అందులో పీక్గా 2024 నుంచి ఆపరేషన్ కగారు మొదలుపెట్టి చేస్తున్నారు. అందులో ఒక భాగంగా ఆ తర్వాత బహుశా 2025 నుండి ఈ మల్లోజుల వేణుగోపాల్ కానీ, ఆ తర్వాతి కాలంలో ఆసన్న కానీ అయితే వీళ్ళతోనే మొదలు కాలేదు ఇది, అయితే అందులో ఒక భాగం అయిపోయింది. ఎవరైతే నంబాల కేశవరావు కావచ్చు, హిమ్మ కావచ్చు, ఆయన ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతుందో దేవ్జీ కోసం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మొత్తంగా ఎవరినైనా దేవ్జీ కోసమని ప్రత్యేకంగా కేంద్రీకరించి అక్కడ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, కానీ దేవ్జీ అక్కడ ఉన్నాడని మనకేం తెలియదు కదా. వాళ్ళేమి ఎవరున్నారనేది మనకి తెలియదు. అంతకుముందు కూడా
కర్రగుట్టలో జరిగినప్పుడు కూడా నాయకత్వం అంతా అక్కడ ఉంది, అందుకోసం అని అన్నారు. ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు ఆ విషయం తెలియదు. ఏదేమైనా మొత్తం బలగాలని తుడిచిపెట్టాలని, మావోయిస్టు బలగాలని ఉద్యమాన్ని తుడిచిపెట్టాలని ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ కర్రగుట్టల ఆపరేషన్ జరిగింది. అంతకుముందు ఒక 15-20 రోజుల కిందటే మన కామ్రేడ్ పడకల్ స్వామితో సహా గడ్చిరోల్లో 6-7 కామ్రేడ్స్ని చంపారు. అంటే ఈ ఆపరేషన్ ఒక కర్రగుట్టల్లోనే కాదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మాడులో కూడా ఇప్పటికీ అవి మాడు ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. సుక్మా, బీజాపూర్, ఈ జిల్లా అంతటా కూడా బలగాళ్ళు మోహరింపు కానీ, కార్పొరేట్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైన ఆపరేషన్గా కర్రగుట్టల ఆపరేషన్ని చేస్తున్నారు. చాలా మంది లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన వాళ్ళందరూ గవర్నమెంట్ ప్రొటెక్ట్లోనే ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ అందరితో కలిసి ఉంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా చాలా విపరీతమైన ఆంక్షలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఈ లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ పోలీస్ క్యాంపుల్లోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వేణుగోపాల్ కానీ, ఆసన్న కానీ, వాళ్ళతో పాటు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ పోలీసు క్యాంపుల్లోనే ఉండదు. వాళ్ళని బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కలిస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకొని కలవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ వాళ్ళందరినీ వీళ్ళే కాకుండా లొంగిపోయిన చాలామంది ఆదివాసీ కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసు క్యాంపుల్లోనే ఉంచున్నారు. 6 నెలల దాకా వాళ్ళని అక్కడే ఉంచుతానంటున్నారు. అంటే ఈలోగా వాళ్ళనే కాదు, ఇక్కడ తెలంగాణలో లొంగిపోయిన వాళ్ళ మీద కూడా అన్ని రకాల ఆంక్షలు. వాళ్ళేమి సాధారణంగా మీరు అంటే లొంగిపోయినప్పుడే మీరు ఇక అంటే ఒక మాట అంటున్నారు కదా, మీరు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయండి ఆయుధాలని వదిలిపెట్టి. మరి బయటికి వచ్చిన వాళ్ళని రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసే అవకాశం ఇస్తున్నారా? లేదు. వాళ్ళ మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. మీరు అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు, మాట్లాడకూడదు, మీ ఇళ్లకే పరిమితం కావాలి, లేదా అంటే నాన్ పొలిటికల్ వాటికే మాత్రమే ఉండాలి అనేది. కాబట్టి వాళ్ళకి ఇప్పటికైతే పరిస్థితి అట్లాగే ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇది వదిలిపెట్టండి. రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్న వాళ్ళని ఏమైంది? అక్కడ బస్తర్లోనే మూల్వాసి బచావ్ మంచని ఇంకా చాలా చోట్ల బస్తర్లో కనీసం ఒక 30-40 చోట్ల చాలా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి నిజానికి మావోయిస్టు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాళ్ళు కూడా ఏం కాదు, కొత్త నవతరం యువకులు. వాళ్ళు తమ ఆదివాసీల మీద జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఇక్కడ క్యాంపులను ఎత్తివేయాలి, ఇక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టకూడదు, ముఖ్యంగా క్యాంపులను ఎత్తివేయాలి, ఎందుకంటే అది వాళ్ళకి చాలా తీవ్రంగా హెరాస్మెంట్ అవుతుంది, చాలా వాళ్ళు సాధారణ జీవితాన్ని కూడా గడపలేకపోతున్నారనే డిమాండ్ తోటి చేసిన దాన్ని ఆ మూల్వాసి ఆదివాసి బచావ్ మంచిని వాళ్ళు ఏడాదిన్నర పైగా ధర్నా చేశారు. అంటే మనకు ఢిల్లీలో చేసిన ధర్నా, రైతాంగం చేసిన ధర్నా కంటే ఎక్కువ కాలం వాళ్ళు ఆ క్యాంపుల దగ్గర ధర్నాలు చేశారు. ఆ ధర్నాల ఆ మూల్వాసి బచావ్ మంచిని బ్యాన్ చేసిండ్రు. వాళ్ళని అందరినీ ఇప్పుడు ఆ నాయకత్వాన్ని అందరినీ జైల్లో పెట్టున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? వాళ్ళేమి ఆయుధాలను పట్టి పోరాటం చేయలేదు. కాబట్టి ఇది ఆయుధాలు పట్టి పోరాటం చేస్తున్న వాళ్ళని అణిచివేయడం అనేది ఒకటి, దాంతోపాటు అది ఒక సాకు. అందుకే అర్బన్ నక్సలైట్స్ని వేస్తామని కూడా అమిత్ షా అనేది. ఎందుకంటే బయట కూడా ఎటువంటి ప్రతిఘటన ఉండకూడదు. ఇంతకుముందే అన్నాను నేను, ఎక్కడ మాట్లాడినా కూడా అర్బన్ నక్సలైట్స్ అని ఎందుకు అంటున్నారు? కాబట్టి రాజ్యాంగబద్ధంగా మావోయిస్టులు కాదు, అసలు ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకోవాలి, రాజ్యాంగబద్ధంగా మోదీ అమిత్ షాలు నడుచుకోవాలి, ఈ ప్రభుత్వాలు నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నది ఈ ప్రభుత్వాలే. దాంతోపాటు కోర్టులు కూడా ఈరోజు ఎంతంటే రాజ్యాంగంలో ఉన్న చట్టాలని వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండలేవు. ఆ కోర్టులు కూడా మొదలు ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించడం నేర్చుకుంటే, రాజ్యాంగాన్ని అమలు చేయడం, చట్టాలని అమలు చేయడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రజా పోరాటాలు, ప్రజలు రాజ్యాంగబద్ధంగా పోరాటానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అవేవీ లేకుండా ఒక గదిలో పెట్టి పిల్లిని కొడితే తిరగబడుతుంది అన్నట్టు అట్లా ఎటువంటి అవకాశాలు లేకుండా చేసినప్పుడు తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు.